Life is a combination of different flavors. Love is the essential flavor in life. ప్రేమ, ఇష్క్, కాదల్ భాష ఏదైనా ఫీలింగ్ ఒకటే. దీనికోసం ఏమైనా చేస్తాం, ఎవరినైనా వదులుకుంటాం, కానీ ప్రేమను మాత్రం వదలం. But compromising your love for your loved ones brings the beauty to your life. Whatever the decision may be, Live the life. life is beautiful. ఏంట్రా రూపా అలా ఉన్నావు? ఏం లేదు. ఏమైంది చెప్పురా. ఏం లేదు. చెప్పు రూపా, ఏమైంది? నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? ఎందుకమ్మా, ఏమైంది చెప్పురా. నాకు చెప్పడానికి ఏంటి, చెప్పు ఏమైంది? ఇష్టం లేదన్నయ్య, వద్దు. నేను చదువుకుంటా, ఇప్పుడే వద్దు. ఏ నిజం చెప్పు, నీ మనసులో ఎవరైనా ఉన్నారా? చెప్పమ్మా. మా క్లాస్లో రాజ్ అని ఒక అబ్బాయిని ప్రేమించాను. నిజంగా? డాడీకి చెప్పాలంటే నాకు భయం వేస్తుంది చాలా. సరే, ఆ అబ్బాయిని రమ్మను, నేను మాట్లాడతాను. మీ పిల్ల దగ్గరుండి చేయిస్తాను. నిజంగా? నిజంగా. హలో. హలో రాజ్, ఎక్కడున్నారా? నేను మీ ఊర్లోనే స్టేషన్లో ఉన్నాను. తెలుసా, మా ఇంట్లో మన పెళ్ళికి ఒప్పుకున్నారు. అక్కడే ఉండు, నేను వచ్చేస్తున్నా అక్కడికి. వచ్చేయి. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. హాయ్ రా. హాయ్ రా. ఏరా రాజుగాడికి అనిపించట్లా? నీకేమైనా కాల్ చేసినాడా? నాకు కూడా ఏం చేయట్లేదురా, వాడు ఎప్పుడు బిజీ బిజీ అని వస్తుంది, వాడికి చేస్తా ఉన్నా. ఎక్కడున్నాడు రా వాడు? హాయ్ రా. హాయ్ రా.
ఏరా ఈ మధ్య కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తున్నావు? పార్క్లో ఒక అమ్మాయిని చూశాను బావా, అమ్మాయి లిప్స్ ఉంటాయి బావా, బాబా 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 బా. అమ్మాయి లిప్స్ పక్కనే చిన్న మచ్చ ఉంటుంది బావా. ఐ థింక్ దానివల్లే ఆ లిప్స్కి అంత అందం వచ్చింది అనుకుంటా. కళ్ళు ఉంటాయి బావా, చేప కల్లా ఉంటాయి. టోటల్గా అమ్మాయి కేక్ బావా. చేస్తే ఆ అమ్మాయిని లవ్ చేయాలి. ఏరా అమ్మాయి నీకంటే హైట్గా ఉంటుందా? ఇలా చెప్పేవరా? అరే లవ్కి హైట్ వెయిట్ కలర్ అవసరం లేదురా, నువ్వు కుమ్మే. వీడి కుళ్ళురా. మళ్ళీ కనిపించిందా? కనిపించింది, బ్యాగ్ నిండా బల్బుతో. తర్వాత నువ్వే చూడు. మళ్ళీ వీడేనా? కానీ బావా ఆ నెక్స్ట్ డే అంత బల్బ్ లేదురా. మళ్ళీ కనిపించిందా? ఇక మూడో రోజు నువ్వే చూడు. అమ్మాయి పేరేంట్రా? తెలియదురా. కాలేజ్ పేరేనా తెలుసు? అది కూడా తెలియదు మామ. ఇంకేం తెలుసురా నీకు? ఈసారి కనపడి బావా, పేరు తెలుసుకోకుండా వదలను. అదిగో నిన్న చెప్పా కదా, ఆటోలో చూసా అని చెప్పాను. ఆ అబ్బాయి పర్లేదు, ట్రై చేయొచ్చు కదా. నేను చెప్పానే, ఆటో అమ్మాయి తనే. బాగుందిరా. ఏ మూవీలోదిరా సాంగ్ అది? రచ్చ బావా. ఆ సాంగ్ నాకు ఒకసారి సెండ్ చేయరా. కావాలా? బ్లూటూత్ ఆన్ చేయి అయితే. రూపాయి ఎవర్రా? ఏమోరా తెలీదు, ఆ అమ్మాయిది అనుకుంటాను. ఐ థింక్ సీజ్ రూపా అనుకుంటా. ఓ నైస్ నేమ్. ఎక్స్క్యూజ్ మీ. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎస్ ప్లీజ్. ఆర్ యూ రూపా? అవును. నా మొబైల్లో బ్లూటూత్ ఆన్ చేస్తే మీ నేమ్ వచ్చింది, ఒకసారి మొబైల్ చెక్ చేసుకోండి. ఆన్లో ఉందనుకుంటా కదా. యా. ఆగండ్రా. రే రూపరా. హాయ్ రూపా. హాయ్. ఏంటి ఇక్కడ? నేను నా బాయ్ ఫ్రెండ్తో వచ్చాను. హే జస్ట్ జోకింగ్, నేను మా ఫ్రెండ్స్తో వచ్చాను. ఫ్రెండ్సా? ఎక్కడ? వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్తో బిజీగా ఉన్నారు. ఓ షిట్. అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్స్ లేకుండా పార్క్ రారా? బాయ్. బాయ్ రూపా. బాయ్.
రేపు మా ఫ్రెండ్ బర్త్డే ఉంది. యాక్చువల్లీ తనకు ఒక గిఫ్ట్ తీసుకోవాలనుకుంటున్నా. నాతో పాటు షాపింగ్ రాగలవా? రేపా? రేపు షూర్గా వస్తాను, వెళ్దాం. మరి నేను ఎలా కాంటాక్ట్ అవ్వాలి, ఎక్కడ కలవాలి? నెంబర్ కావాలని డైరెక్ట్గా అడగొచ్చు కదా. మరి నెంబర్ డైరెక్ట్గా అడిగితే ఏమనుకుంటావు అని. రూప బాగా నచ్చేసింది బావా. తనకి రేపు ప్రపోజ్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఒప్పుకుంటుందంటావా? ఒప్పుకుంటుందని అనుకుంటున్నా. ప్రేమ పిట్టలాంటిదిరా, గట్టిగా పట్టుకుంటే చచ్చిపోతుంది, వదిలేస్తే పారిపోతుంది. అరే, సిచ్యువేషన్కి డైలాగ్కి సంబంధం ఉందారా? నువ్వు ముందు పోరా రే. చెప్పు రాజు, ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? నీతో కొంచెం మాట్లాడాలి. రేపు కాఫీ షాప్కి రాగలవా? రేపు కాఫీ షాప్కి రావాలా? ఎందుకు? కాఫీ షాప్కి రా, అక్కడే చెప్తా. సరే. తెలుసా, ఇప్పుడు రాజు నాకు ప్రపోజ్ చేయడానికి వస్తున్నాడే. చేస్తే ఒప్పుకుంటావా? ఒప్పుకుంటా. ఏదో చెప్పాలనే ఉంది. చెప్తే నువ్వు ఒప్పుకుంటావో లేదా అని భయంగా కూడా ఉంది. నువ్వేం చేసినా కరెక్ట్గానే చేస్తావన్న నమ్మకం నాకుంది. ఏంటో చెప్పు. ఐ లవ్ యూ రూపా. ఏంటి రాజ్, మనం కలిసి ఇంకా 3 months కూడా అవ్వలేదు. నన్ను నిజంగా లవ్ చేస్తున్నావు అన్న నమ్మకం ఏంటి? ఎన్నో ముళ్ళులు దాటాక దొరికే గులాబీకి ఎంత పరిమళం ఉంటుందో, ఎన్నో గాయాలు తగిలిన పక్షి పాడే పాట ఎంత మధురంగా ఉంటుందో, నువ్వు నా జీవితంలో ఉండే ప్రతి క్షణం అంత అందంగా ఉంటుంది. మీ టూ రాజ్. డార్లింగ్ చెప్పు. నేనా ఇప్పుడే లేచా, ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి. ఇంకా ఇంకా రే 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 రేపటి నుంచి ఇంకా మీరు బిజీ అయిపోతారే, కామనే కదా.
చేసేనా తెలియని అనుభవం చేరువై కలవరం నాలోనే మరుక్షణం ప్రేమగా అనుక్షణం తెలియని అనుభవం చేరువై కలవరం నాలోనే మరుక్షణం ప్రేమగా అనుక్షణం కదిలించే చూపులతో మతిపోయే మాటలతో హృదయాన్ని తాకుతూ కొత్త ఆశలే చిగురించవే మధురమైన నా హృదయ భావన ఎలా తెలుపనా వేదన ఎదలో నిలిచే తీపి ప్రేమని పాటగా పాడేయనా చిలిపిగా నన్నిన చూసినవల హృదయం నీకై ఎగసిన పరువపు వయసులో కలిసినవల నన్నే మాయ చేసిన బెన్ను మనం విడిపోం కదా. భూమి ఆకాశం కలవదు అనేది ఎంత నిజమో నువ్వు నేను విడిపోవడం జరగదు అనేది కూడా అంతే నిజం. బెన్ను నాకు టీ చేయడం రాదు, వంట అసలు రాదు. నేనున్నా కదా, నేను చేసి పెడతా అన్నీ. ఏంట్రా డల్లుగున్నావు? రూపకి మ్యారేజ్ అంట బావా. ఏరా ఇంత సడన్గా? వాళ్ళ అమ్మమ్మకి సీరియస్గా ఉందంట. ఆ ముసలాని చివరి కోరిక రూప పెళ్ళేనంట, అందుకని పెళ్లి చేయాలంట. మరేం చేయాలనుకుంటున్నావు? డాడీకి చెప్పేద్దాం అనుకుంటున్నా బావా. ఇంట్లో ఒప్పుకుంటారా? ఇంతవరకు డాడీ కరెక్ట్గానే గైడెన్స్ ఇచ్చాడు, ఇప్పుడు కూడా కరెక్ట్గానే గైడెన్స్ ఇస్తా అనుకుంటున్నా. రేయ్, నా మాటిని ఎటైనా తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకోరా. వద్దు బావా, డాడీకి చెప్పకుండా ఇంతవరకు ఏం చేయలేదు. డాడీని బాధ పెట్టే ఏ పని నేను చేయను బావా. మేమున్నాం రా, మేము చూసుకుంటాం. నాన్న ఒప్పుకోకుండా ఏం చేస్తావురా? రూపని మర్చిపోవాలి బావా. అప్పుడు అమ్మాయిని మోసం చేసినట్టు కదరా? ప్రేమించిన అమ్మాయిని మోసం చేసి తప్పు, కానీ ప్రేమించిన అమ్మాయికి మంచి తప్పేంట్రా? చెప్పాల్సింది చెప్పానురా, తర్వాత నీ ఇష్టం. రే, కోస్తే కొత్తిమీర కొయ్యాలి, కొడితే కొబ్బరికాయ కొట్టాలి, అంతేరా. అరే, సిచ్యువేషన్కి డైలాగ్కి సంబంధం ఉందరా? నువ్వు మాత్రం మహేష్ బాబేరా, కలేజా సినిమాలో మహేష్ బాబేరా. సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి నీ పాదముద్రలు మోసి పొంగిపోయినదే పల్లె కాసి సుపుల సుఖాని దారిగా సుక్కలత్తి వాసి మీదిగా చూడ సక్కని సామి దిగినాడు రాయే శ్రీరామురు వాడా దండోరా.
డాడీ మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పురా, చెప్పు. ఏంటి? నేను ఒక తప్పు చేశాను డాడీ. తప్పు చేశావా? తప్పు చేయడం ఏంటి? నీ మీద ఎంతో నమ్మకం ఉంది, నువ్వెలా తప్పు చేశావు? ఒక అమ్మాయిని లవ్ చేశాను, ఆ అమ్మాయి కూడా నన్ను లవ్ చేసింది. ప్రేమించావా? అవును డాడీ. ప్రేమ తప్పు కాదు, సమాజంలో ప్రేమించడము తప్పు కాదు. కానీ ఇప్పుడు ఆ అమ్మాయికి వేరే మ్యారేజ్ చేస్తున్నారు. వేరే పెళ్లి చేస్తున్నారా? చెప్పు. మీరు వెళ్ళి ఆ మ్యారేజ్ స్టాప్ చేయాలి డాడీ. ఎలా స్టాప్ చేయాలి? వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో బాధపడతారు. అవన్నీ ఆలోచించలేదు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాను. మీరు వెళ్ళి మా అబ్బాయి పెళ్లి చేసుకుంటానని చెప్పండి డాడీ. వాళ్ళని ఏమని అడగాలి? ఒకవేళ వాళ్ళు అడిగితే ఏం ఉద్యోగం చేస్తున్నాడు, ఎలా మా అమ్మాయిని పోషిస్తాడు అంటే ఏం సమాధానం చెప్పాలి? కావాలంటే అంతవరకు అమ్మాయిని మన ఇంట్లోనే పెట్టుకుంది డాడీ. అయితే కాలేజీ? కాలేజీకి ఇద్దరం కలిసే వెళ్తాం. కాలేజీకి ఇద్దరు కలిసే వెళ్తారా? చాలా బాగుంది. తప్పేముంది డాడీ? తప్పేముంది కాదు, ఈనాడు సమాజం ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకో. అది కాదురా, మీ ఇద్దరు కాలేజీకి కలిసి వెళ్తే సెమిస్టర్ రిజల్ట్స్ ఎలా ఉంటాయో కానీ మీ ఇద్దరు రిజల్ట్స్ మాత్రము 3 నెలల్లో బయటకు వస్తాయి. నాకు జాబ్ వచ్చిన వరకు అమ్మాయిని టచ్ కూడా చేయండి డాడీ. అయినా నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా? నీ మీద నాకు నమ్మకం ఉందిరా, కానీ ఈనాటి సమాజము, ఈ జనరేషన్లో నాకు ఎలాంటి నమ్మకం లేదు. అందువల్లే నిన్ను అడుగుతున్నాను. ఒక అమ్మాయి మంచి అమ్మాయి కనిపిస్తే అమ్మాయి వెంట పోవాలనిపిస్తుంది, అమ్మాయిని ప్రేమించాలనిపిస్తుంది. మరి తర్వాత ఈ అమ్మాయిని మర్చిపోయి మరి ఆ అమ్మాయి మీద పడితే సమస్యలు అనేకం అవుతాయి. అప్పుడు ఎలా చేస్తాం? మరి నా మీద నమ్మకం ఉంచండి డాడీ. అందరు అబ్బాయిలాగా తప్పుగా బిహేవ్ చేయను. ఒకవేళ హాస్టల్ నుండి కాల్ చేసి నీతో మాట్లాడాలనిపిస్తుంది, నీతో ఉండాలనిపిస్తుంది అన్నప్పుడు ఏం చేస్తావు? నేను వెళ్ళను డాడీ, నేను చదువుకోవాలి, బిజీగా ఉన్నానని చెప్తాను. ఈనాడు నీ వయసు ఎంతరా? 20 years. 20 సంవత్సరాల వయస్సులో ఉద్యోగము లేదు, సమాజంలో విపరీతమైనటువంటి కాంపిటీషన్, నువ్వు మాత్రం ఉద్యోగం లేకుండానే పెళ్లి చేసుకుంటా అంటున్నావు. ఎట్లా మరి? ఆ అమ్మాయిని ఏ విధంగా పోషిస్తావు? సరేరా, నువ్వు చెప్పినట్లే ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని ఒప్పిస్తాను, వాళ్ళ పేరెంట్స్ అందరినీ ఒప్పిస్తాను. నువ్వు మరొక అమ్మాయిని ప్రేమించని గ్యారంటీ ఇస్తావా? ఇంతకన్నా అందమైన అమ్మాయి కనిపిస్తే ఆ అమ్మాయి వెంట పడతావు, ఆ అమ్మాయితో పలకరించాలనుకుంటావు, మాట్లాడాలనుకుంటావు, ప్రేమించాలనుకుంటావు. అప్పుడు ప్రేమించిన అమ్మాయి పరిస్థితి ఏంటి? అమ్మాయికి నేనేమి సమాధానం చెప్పాలి? గ్యారంటీ ఇస్తాను డాడీ, షూర్గా ఇస్తాను. చూసావా, గ్యారంటీ చెప్పడానికి ఇంత తడబడుతున్నావే, తర్వాత వచ్చే పరిస్థితులను ఎలా ఎదుర్కోగలవు? అయినా రూపా ఉండగా ఇంకో అమ్మాయిని ఎలా లవ్ చేస్తాను డాడీ? ఇప్పుడు ఆ అమ్మాయి నీతో ఉంది కాబట్టి నీకు అలా అనిపిస్తుంది. అదే వేరే అమ్మాయి కనిపిస్తే నీ థాట్స్, నీ ఆలోచనలు అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. నేను అలా చేయను డాడీ. ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. చూడరా, కన్నబిడ్డగా నీకో విషయం చెప్తున్నాను. నువ్వు లవ్లో సక్సెస్ అయితే కేవలం నువ్వు ఆ అమ్మాయి మాత్రమే హ్యాపీగా ఉంటారు. అదే లైఫ్లో సక్సెస్ అయితే నీ భార్య, నువ్వు, నీ తల్లిదండ్రులు, నీ కుటుంబము అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. నీకు ఏది కావాలో చూసుకో. ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుంది మరి? తన ఇంట్లోనే ఉంది. సరే, ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి చెప్పిరా, చేసుకోవడం కుదరదు అని. ఓకే డాడీ. నువ్వు లవ్లో సక్సెస్ అయితే కేవలం నువ్వు ఆ అమ్మాయి మాత్రమే హ్యాపీగా ఉంటారు. మనం విడిపోం కదా. ఎక్స్ప్రెస్ 1వ నెంబరు ప్లాట్ఫారం నుండి బయలుదేరుటకు సిద్ధముగా ఉన్నది. రాజు, నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా. మా ఇంట్లో మన పెళ్ళికి ఒప్పుకున్నారు. అసలు ఒప్పుకోరేమో అనుకున్నాను. నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు రూపా. హే, జోక్ చెయ్యకు. నేను చెప్పేది నిజం రూపా. ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? నిజం రూపా. అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? స్టూపిడ్గా బిహేవ్ మా డాడీని చాలా కన్విన్స్ చేశాను
బట్ మా డాడీ ఒప్పుకోలేదు రూపా. ఒక ఆడపిల్ల అయింది నేనే ఇంట్లో కన్విన్స్ చేసుకున్నా. సిచ్యువేషన్ అలా ఉంది, మనం ఇన్ని రోజులు మాట్లాడావు కదా, ఇప్పుడేంటి అసలు? మనం ఏం చేయలేం. ఇప్పుడేంటి అసలు? అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడా చెప్పేది? నన్ను క్షమించు రూపా. నేను ఇంట్లో పెళ్లి వదిలేసి వచ్చాను ఇక్కడికి. అర్థం చేసుకో, సిచ్యువేషన్ అలా ఉంది. నిన్ను రోజు చూసే ఈ కళ్ళకి నీ వల్లే కన్నీళ్ళు వస్తాయని కల్లో కూడా అనుకోలేదు. ప్రేమ కోసమై ఒలలో పడిని పాపం పతివాడు, అయ్యో పాపం పతివాడు. ప్రేమ కోసమై ఒలలో పడిని పాపం పతివాడు, అయ్యో పాపం పతివాడు. ప్రేమరు దేవుల వేడుకొని తన కుమరుని క్షేమం కోరుకొని ప్రేమరు దేవుల వేడుకొని తన కుమరుని క్షేమం కోరుకొని ఏమైనాడో ఏమోనో. బెన్ను నా బట్టలు వాష్ చేసి పెట్టవా? ప్రేమ కోసమై వలలో పడిని పాపం పతివాడు, అయ్యో పాపం పతివాడు. లేవండి, ఆఫీస్ టైం అయింది. కాఫీ తాగండి. వెళ్ళండి, త్వరగా స్నానం చేసి రండి.